రోడ్డు మీద ఇచ్చుకొడితే బాగుంటుంది అనేసి చంద్రబాబు మీద 26 కేసులు ఉన్నాయి. అతను నేను రోడ్లు ఇచ్చుకొడితే ఇలా బాగుంటుంది అని కామెంట్ చేశారు. కామెంట్ చేయొచ్చు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ ఇద్దరు గతంలో కొని నంద్యాలలో కాదు నేను అది చెప్పడంలే. ఇప్పుడు పోటీ ఎలా జరుగుతుందంటే, గతంలో నువ్వు ఇటు మాట్లాడినావు కాబట్టి నేను అట్లా మాట్లాడతాను, గతంలో నువ్వు ఇటు తిట్టావు కాబట్టి నేను ఇటు తిడతాను అని చెప్పేసి అని పోటీ అనేది ఎవరికి మంచిది కాదు. చంద్రబాబు నాయుడుకి మంచిది కాదు, జగన్మోహన్ రెడ్డికి మంచిది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు మమ్మల్ని కొట్టాడు కాబట్టి మేము ఇట్లా కొడతామని చెప్పేసి టీడీపీ అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా నేను కూడా ఆ మాట ఇది ఈ విషయంలో పోలికలు మంచి కోసం పోల్చుకోండి, ఎట్లా ఉండాలి చెప్పుకోండి. అని అతను చెడు పని చేసినా కానీ ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పేసి అని మొదలు పెడితే తొనసుంటహా అని చెప్పని ఇద్దరు సొంటలు గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది తప్ప ఇంకోటి నాకేం కనపడలేదు. థ్యాంక్ యూ. మీ మహాసభలు ఏమైనా ఉంటే చెప్పుకున్నా. 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు వైసీపీకి ప్రజలు. ఆటకు ముందు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోతాం సార్, 20 వెళ్ళిపోయారు. నిన్న పరామర్శ 20 బెంగళూరు. అట్టంటే అంటారు 40% ఓట్లు వచ్చాయి వాళ్ళు కూడా. వైసీపీకి 40% ఓట్లు వచ్చాయిగా, మరి దాన్ని గుర్తుంచుకోండి. అంటే ఆ ప్రకారం ఆయన మెలగలేదని చెప్పండి, ఒప్పుకుంటా. 40% ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి బెంగళూరుపై కూర్చోండి కరెక్ట్ కాదు. మాటైతే కొంచెం బెంగళూరు కూర్చుంటే అదే విడిది. అదేమన్నా కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో కూర్చుంటాడు, ఈయనేమో బెంగళూరులో కూర్చుంటాడు. 40% ఓట్లు వేసి జనం ఏమవుతారు? కాబట్టి ఆ పద్ధతిలో ఇప్పుడు ఒకటి పెట్టుకోండి, అసెంబ్లీకి నేను పోనంటున్నాడు. నీకు 40% ఓటు వచ్చిన తర్వాత అసెంబ్లీకి నీకు పోకుండా పోతే ఆ 40%కి వేసిన జనం అంతా వేరే చదవాలా, పనికి వాళ్ళ నీకు అతని సీటుకి పోవచ్చు అసెంబ్లీలో. జనం ఇచ్చారుగా నీకు, మన జనం మర్యాద కాపాడాలిగా. అసెంబ్లీలో వాళ్ళకి ఒక లెక్క ఉంది, ఆ లెక్క ప్రకారం మా గ్రూప్ ఎంత ఉంటే వెంకటేశ్వర అంటారు. అది రూల్స్ అవి, వాళ్ళు సొంతంగా చేసేది కాదు. అక్కడ నువ్వు అసెంబ్లీలో పోయి కొట్లాడాల్సింది వదిలిపెట్టి 40% ఓటు వచ్చినటువంటి మీరు 40% జనాల్ని వెర్రివదనం చేసి బెంగళూరుకు కూర్చోవడం మంచిది కాదని నా ఉద్దేశం. కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక సంవత్సరం కళ్ళు మూసుకుందాం అయిపోయింది, 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటాం, ఈ గవర్నమెంట్ పడిపోతుంది. కళ్ళు ఎందుకు మూసుకుంటారు? సంవత్సరం కళ్ళు మూసుకోలేదు జనం, 4 ఏళ్ళు కళ్ళు మూసుకోరు. ఒకవేళ పాలకవర్గ కళ్ళు మూసుకున్నా జనం ఊరుకోరు. ఇప్పటికే మొదలుపెట్టారు, వస్తూ ఉన్నాయి. పార్టీ లోపల వస్తున్నాయి, పార్టీ బయట వస్తున్నాయి, ఆందోళన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదేదో కాలం గడుపుకుంటూ పోవడం కుదరదు. పద్దాక పాత వాళ్ళు తిట్టుకుంటూ కూర్చుంటూ కూడా కుదరదు. ఇప్పుడు ప్రజల్ని సంతృప్తిపరిచేటువంటి మార్గం ఎత్తుక్కోవాలి. మీ ప్రభుత్వానికి వేసిన ఓట్లు మీ సొంత క్యాడరు, టీడీపీలో మీ సొంత క్యాడర్ మీరు సంతృప్తిపరచడం ముందర, ఆ తర్వాత దేవుడుగా మీ వాళ్ళే అసంతృప్తికి గురవుతున్నారు కదా. అట్లాంటప్పుడు మీరు ప్రజల్ని ఎట్లా చేస్తారు? అనేక సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు మీరు చెప్తా కూడా నేను చెప్పలేను, ఎందుకంటే ఆ సమస్యలు వీళ్ళు మాట్లాడుకుంటారు. దాని జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ అసంతృప్తి ఎందుకు వచ్చింది చెప్పండి. అసంతృప్తి జగన్మోహన్ ప్రేమ నుండి వచ్చిందా? చంద్రబాబు ప్రేమ నుండి ఓట్లు వేశారు కదా, మీరు ప్రకటించిందే కదా. మీరు ప్రకటించిన దాన్ని అమలుపరచమని చెప్తున్నారు, కొత్తగా ఏం చెప్పడం లేదు కదా. మరి ప్రకటించని ఈ ప్రాజెక్ట్ ఎందుకు పోతున్నారు? ఏం ప్రాజెక్ట్? పోలవరం కాదు, బనకచర్ల. మీరు మీ ఎజెండాలో బనకచర్ల లేదు, మేనిఫెస్టోలో బనకచర్ల కాదండి. ఇందాక నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇది మీకు ఎన్నికల ప్రణాళిక లేదు, ఎక్కడ మాట్లాడాల. సడన్గా తీసేసి దాన్ని పెట్టి 2 రాష్ట్రాల మధ్య తగ్గు పెడుతున్నారు, రాష్ట్రంలో తగ్గు పెడుతున్నారు. ఇదంటే నాకు అనిపిస్తుంది అంటే బడా కాంట్రాక్టర్స్ అందరూ దీని వెనక ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు గుర్తుపెట్టుకో జగదీష్. ఈ బనకచర్ల 80,000 కోట్ల రూపాయల బడ్జెట్, డబ్బులు లేకపోయినా డబ్బులు వస్తాయి అంటే కేవలం ఎలక్షన్ సంబంధించినటువంటి వ్యూహం ఎత్తుగడగా కనిపిస్తాయి. కానీ నిజంగా దేశాన్ని కాపాడాలని టెర్రరిజం అనే అంశాలైనటువంటి ప్రయత్నం మనకేం కనపడలేదు. వాళ్ళకి టెర్రరిజం ఉంటేనే మంచిది. అంటే ఈ సామాజిక మార్పుకు ఉపయోగపడేవాళ్ళు కాదు. సామాజిక మార్పుకు ఉపయోగపడేవాళ్ళు నాకు తెలుసు, కానీ వామపక్ష
సిద్ధాంతాలు. సమాజాన్ని మార్చకుండా వెనక్కి కొట్టేది టెర్రరిజం, అరాజకీయతలు. వాళ్ళు ఉండాలి వీళ్ళకి క్షేమంగా. ఈ దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఇది ఒక సమస్యగా మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, నక్సలైట్స్ని సమర్థించే వాళ్ళందరూ కూడా దేశద్రోహులే అని చెప్పని మొత్తం కూడా వేస్తున్నారు. మన రాహుల్ గాంధీ ఒక ఉత్తరం రాశాడు, 16 పార్టీలు కలిపి ఒక ఉత్తరం రాశాయి, దానిలో అందరూ ఉన్నాము. ఇప్పుడు చూసామా, ఈ దేశాన్ని ద్రోహం చేసేవాళ్ళు ఒక సపోర్ట్ చేస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ, అంతకుముందు కమ్యూనిస్టులు అనేవాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా దేశద్రోహి కింద లెక్క. దాంట్లో దేశద్రోహుల సంఖ్య పెరిగిపోతుంది వాళ్ళ దృష్టిలో. అంటే ఇది ఒక బ్లాక్ మెయిల్ సిస్టమ్ తప్ప నాకు ఇంకేం కనపడలేదు. అసలు దేశం ఎట్ట కాపాడాలి, ఎట్ట సమైక్యంగా ఉంచాలి అనేటువంటి సమస్య కాకుండా మేమే ఎట్ట ఉండాలి, మిగతా ఎట్ట పోవాలి అనేటువంటి దురుద్దేశంతో జరుగుతున్నటువంటి పుట్ట తప్ప నాకేం కనపడలేదు. ఇంకొక వైపునే ట్రంప్ అనేక రకాల ఇబ్బంది పెడుతున్నాడు మన విద్యార్థుల్ని, ఆడ పనిచేసే ఉద్యోగస్తుల్ని. రోజుకు ఒక జీవో ఇచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. మెంటల్ టెన్షన్, టార్చర్ భరించలేకపోతున్నారు. ఎప్పుడేమొస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ విషయాలు రద్దు చేస్తారో తెలియదు, ఎప్పుడు ఏ గ్రీన్ కార్డు బయట పోమంటారో తెలియదు. డబ్బులు ఇళ్ళకి పంపించాలంటే దానికి ఆన్సర్ పెట్టేస్తున్నారు. అసలు వాళ్ళకి మనశ్శాంతి అక్కడ పరిస్తున్నారు. ఫ్రీడమ్ కూడా లేదు. బేగరా ఒక అమ్మాయి టాప్ యూనివర్సిటీలో ఆమె టాప్ ర్యాంకు, గ్రాడ్యుయేషన్ తరపుగా అని చెప్పింది, గాజాని మొత్తం చంపేస్తున్నారు వీళ్ళు, ఖాళీ చేస్తారు, అన్యాయం చెప్పింది. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ షీ రియాక్టెడ్. ఐ కంగ్రాచులేట్, ఆమె స్వాగతం పలుకుతున్నాం మేఘనా, మన తెలుగమ్మాయ. ఇప్పుడు ఆమె నేను గ్రాడ్యుయేషన్ నుంచి డిపార్ చేశారు. ఇప్పుడు ఆమెకి ఎక్కడ అమెరికా ఎవరు ఉద్యోగం ఇరు, ఆ బ్లాక్ చేసే పడేస్తున్నారు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు ఆడ. తర్వాత మన దేశం పైన అనేక ఆన్సర్లు తీస్తూ ఉన్నాడు ట్రంప్. ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడచ్చు కదా మన మోడీ. ఇంత పెద్ద భారతదేశం, ప్రపంచంలో పెద్ద దేశం మంది. అంతకుముందు చైనా తర్వాత ముందు, ఇప్పుడు చైనా కన్నా మనమేం పెద్ద దేశం. ఒక్క మాట మాట్లాడారా, మా దేశానికి అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి అని ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాడు, వ్యాపారపరంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, ఇప్పుడు స్టూడెంట్స్గా ఉండే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. ఇన్ని రకాల టార్చర్ అనిపిస్తున్నట్టు మన భారతీయులను రక్షించడానికి ప్రధానమంత్రి పూన్ కూడా ఒక మాట కూడా చెప్పడా, దాని జోలికి ఎందుకు పోడు? ట్రంప్ని చూస్తే అంత భయమా? అంత భయపడేవాడు మన భారతదేశం ప్రధానమంత్రిగా ఉంటాడా? ఎప్పుడు ఇంతవరకు లేదే. ఇది అంతర్జాతీయ స్థాయిలో మనకు తలవంపులు, జాతీయ స్థాయిలో నియంత్రణతో పోకడం వల్ల మేమే ఉండాలి, మీకంతా పోవాలి, మమ్మల్ని ఎదిరించడం చెప్పేసి అనేటువంటి వైఖరి, ఈ రెండు వైఖరి తీసుకున్నారు. ఇది చాలా ప్రమాదం. అంతిమంగా జరుగుతుంది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.